చేయబడుతున్న అమూల్యమైన మాట అంటున్నాడు. లేఖన భాగాల నుండి మనం చూద్దామా? ఇక్కడ అంటున్నాడు యోబు గ్రంథము మన యొక్క అతిక్రమములంట. ఏమిటంట? మన అతిక్రమములు. ఈ అతిక్రమములు ఒకవేళ మనలో ఏదైనా ఉన్నట్టయితే మనం ఏమి చేయాలంటే నూతన సంవత్సరములో అడుగు పెట్టక మునిపే పాత సంవత్సరములో గత సంవత్సరములో ఉన్న అతిక్రమాలు మనము విడిచిపెట్టాలి. దేవుని స్తోత్రం. యోబు గ్రంథము 14వ అధ్యాయము 17వ వచనాన్ని చదువుదాం. నా అతిక్రమములు సంచిలో ముద్రించబడి ఉన్నవి, నేను చేసిన దోషము భద్రముగా ఉంచుకొని ఉన్నావు. స్తోత్రం చెప్తారా? గట్టిగా అయ్యో సంతోషంగా. ఇక్కడ భక్తుడు అంటున్నాడు, నా అతిక్రమములు సంచిలో ముద్రించబడి ఉన్నవి, నేను చేసిన దోషములు. ఈ సంవత్సరములో 12 నెలల్లో 365 రోజుల్లో 52 వారాల్లో మన జీవితాలలో దేని విషయములోనైతే ఒకవేళ మనలో అతిక్రమాలు ఉంటే, దేవుని స్తోత్రం, ఆ అతిక్రమములు ఏం చేయాలంటే నూతన సంవత్సరములో ప్రవేశించక మునిపే అతిక్రమాలు తుడిసివేయబడాలి. దేవుని స్తోత్రం. తుడిసివేయాలి. అందుకనే మన నూతన సంవత్సరం అడుగు పెట్టక మునిపే మానవ మాత్రులైన మనము దేని విషయములోనైనప్పటికీ కూడా అతిక్రమములన్నవి, ఆ అతిక్రమం ఆజ్ఞ అతిక్రమమే పాపం. ఇలాంటి అతిక్రమం అనేటువంటి పాపము దోషము అన్నది మనలో ఉంటేనంట ప్రార్థన పూర్వకముగా దాని నుండి మనం విడిపించబడి నూతన సంవత్సరములో పరిశుద్ధంగా మనము అడుగు పెట్టాలి. చేతులెత్తి స్తోత్రం చెప్తారా? గట్టిగా చేతులు ఎత్తి గట్టిగా సభలు కొడతారా? మరొక మాట మనం చూద్దాం. యెషయా గ్రంథము మనం చూస్తే 64వ అధ్యాయము బైబిల్లో ఇలాగునే జ్ఞాపకము చేస్తుంది. మనం ప్రార్థన చేయబోతున్నాం, దానికి ముందుగా మన జీవితాలలో మనం చూసినప్పుడు జ్ఞాపకము చేస్తున్నాడు. యెషయా గ్రంథము 64వ అధ్యాయము 6వ వచనాన్ని మనం చదువుదాం. అమ్మా, మేమందరము అపవిత్రుల వంటి వారమైతిమి, మా నీతి క్రియలన్నీ మురికి గుడ్డల వాలే ఆయను, మేమందరమును ఆకువలే వాడిపోతిమి, గాలికి కొట్టుకొని పోవునట్లుగా మా దోషములు మమ్ములను కొట్టుకొని. స్తోత్రం చెప్తారా? చూసారా? అక్కడ ఒక మాట జ్ఞాపకము చేస్తున్నాడు ఆయన. ఏమంటున్నాడంటే మేమందరమును అపవిత్రుల వంటి వారం అయిపోయాం. అందరిలో నువ్వు ఉన్నావా? అందరిలో గురుపుడులు ఉన్నారా? అందరిలో గోపాల పూర్వలు ఉన్నారా? అందరిలో రంగ పూర్వలు ఉన్నారా? మీరేం చెప్తారు? మేము లేవుగా, మీరు చెప్పుకుని పండి అన్నట్టుగా. ఏమనుంది? అందరిలో అలివేరోళ్ళు ఉన్నారా? ఉన్నారంటారా? అక్కడ ఏమని చెప్తుంది? మేమందరము చెప్పాలి, అపవిత్రులంటి వారమైతిమి, మా నీతి క్రియలన్నీ మురికి గుడ్డల వాలే. మన నీతి క్రియలంటే అలాంటివంట దేవుని దృష్టికి మురికి గుడ్డల వాలే ఆయను అంటున్నాడా. మేమందరము ఆకువలి వాడిపోతిమి, గాలికి కొట్టుకొని పోవునట్లుగా మా దోషములు మమ్ములను. ఈ రోజున ఆ రకమైనవి మనమందరం ఎంత మంచి వాళ్ళమో, మన చూపు ఎలాంటిదో, మన మాట ఎలాంటిదో, మన ప్రవర్తన ఎలాంటిదో, మన నడక ఎలాంటిదో ఎవరి చూసినా చూడకపోయినా దేవుడు చూశాడు. ఈ 365 రోజుల్లో నీ మాటలు ఎలాగున్నాయి? రోజుకి ఎన్ని మాటలు మాట్లాడతారు? నేను రోజుకి 10 మాటలు మాట్లాడుతానన్న వాళ్ళు చెప్పండి. అయినా మీరు ఇక్కడ లేరు, అదే మాట్లాడతారా? నేను చాలా తక్కువ చెప్పాను. మాట్లాడడం మొదలు పెడితే నువ్వు పనికాడు మాటే, ఆటోలో మాటే. చెప్పనండి,
సామెతలు బైబిల్ చెప్తుంది, విస్తారమైన మాటలలో దోషము ఉండక. స్తోత్రం చెప్తారా? విస్తారమైన మాటలలో దోషముండక మానదు. పనికాడ కూర్చున్నప్పుడు, వెళ్తున్నప్పుడు, ప్రయాణం చేస్తున్నప్పుడు, ఆఖరికి ఆటో మీద కూడా ఊరుకోరు కదండి. ఊరుకుంటారా? ఓ ఆ అమ్మ కొరకు, ఈ అమ్మ కొరకు, అందరి కొరకు, కనబడిన వాళ్ళ కొరకు మాట ద్వారాను, చూపు ద్వారాను నీలో ఉన్న ప్రతి విధమైన అపవిత్రత దేవునికి స్తోత్రం. అందుకని అంటున్నాడు, మనం అందరము కూడా ఎలాంటి వాళ్ళంటే అపవిత్రులంటి వారం. వాటి నుండి మనం విడిపించబడాలి, మనం విమోచించబడాలి, మనము పరిశుద్ధపరచబడి మనం ఏమవ్వాలి అని చూసినప్పుడు వాక్యము చెబుతుంది. ప్రియ దేవుని బిడ్డలారా, ఈ రోజు నా ఈ మాటలు వింటున్నా నా జీవితాలను చూసినప్పుడు మనము మన జీవితాలు సరి చేసుకొని, మోకాళ్ళ ప్రార్థన ద్వారా సరి చేసుకొని, మన హృదయాలు పరిశుద్ధపరచుకొని, పవిత్రపరచుకొని నూతన సంవత్సరములో అడుగు పెట్టాలి. గట్టిగా చప్పట్లు కొట్టి దేవుని కనపరుచుతారా? అయ్యే చప్పట్లు నిద్రపోతున్నట్టు. వీటన్నిటి అపవిత్రమైన వాటలలో నుండి మనము పరిశుద్ధపరచబడిన వాళ్ళమై నూతన సంవత్సరములు అడుగు పెట్టాలి. చివరి మాట చూపించి నేను ముగిస్తున్నాను. చూడండి, సమయం చాలా స్పీడ్గా వెళ్ళిపోతుంది. ఇర్మియా గ్రంథము 2వ అధ్యాయములో మనం చూసినప్పుడు జ్ఞాపకము చేస్తున్నాడు. ప్రియ దేవుని బిడ్డలారా, 22వ వచనం, 2:22 వచనం, నీవు క్షవరముతో కడుగుకొనినను, విస్తారమైన సబ్బు రాసుకొనినను, నీ దోషమును మరకవలే నాకు కనబడుచున్నది అంటున్నాడు. స్తోత్రం చెప్తారా? హల్లెలూయా. అన్నిటికీ మందులు ఉన్నాయి. ఈ పాపానికి, అపవిత్రతకు, ఈ మురికికి ఏదైనా మందు ఉందా? పాపానికి ఏదైనా మందు ఉందా? ఏదైనా మందు ఉంటుంటే ఆ కొట్టు ఖాళీగా ఉండదేమో. ఏ కొట్టు? ఆ మెడికల్ షాపు ఖాళీగా ఉండదేమో. మానవుడు ఏ రకంగా ఉన్నాడంటే పాపం అది అంట దేనితో కడిగినా పోదంట. అక్కడ ఏమనుంది బైబిల్లో? నీవు క్షౌరముతో కడుగుకొనినను, విస్తారమైన సబ్బు రాసుకొనినను, నీ దోషము పోనే పోదు. అది నాకు ఎలా కనబడుతుంది అంటున్నాడు దేవుడు. దేని ద్వారా నీ పాపము, అపవిత్రత పోదు? ఒక యేసు రక్తము ద్వారానే. దేవునికి స్తోత్రం. అందుకని ఆ పాపములన్నీ కూడా యేసు నామములోనే కడగబడాలి, యేసు నామములోనే పరిశుద్ధపరచబడాలి. యేసు నామములోనే తప్ప మన జీవితంలో యేసు నామము, యేసు రక్తము లేకుండా మన పాపములు, అపవిత్రత నుండి కడిగబడలేము. దేవునికి స్తోత్రం. అందుకని రాత్రికాల సమయంలో మనం ఎన్ని మాటలైతే మాట్లాడేమో చూపుల ద్వారా పాపము జరుగుతుంది. అగోమ చూసింది, మనసులో కల్పించింది. నువ్వు వాళ్ళ పోస్టులు చూస్తావు, రకరకాలైన ఫోటోలు చూస్తావు, మనసులో కల్పిస్తావు. అందమైన ఫోటో చూసినా, అందహీనమైనది చూసినా కానీ నీ మనసు ఏమైపోతుందంటే మలినమైపోతుంది. స్తోత్రం చెప్తారా? ఆ మలినమైన మనసు, అపవిత్రమైన మనసు దేవునికి మరకవలే కనబడుతుంది. క్షౌరముతోను లేక సబ్బుతోను రాసుకున్న పోయే మరక కాదండి. ఈ రాత్రి ప్రభు దగ్గర నూతన సంవత్సరములు 2026 సంవత్సరములు అడుగు పెట్టక మునిపే నీ మరక యేసు రక్తము ద్వారా కడగబడాలి. దేవుని స్తోత్రం. ఆ మరకతో నూతన సంవత్సరం అడుగు పెట్టకూడదు. ఆ పాపముతో నూతన సంవత్సరం అడుగు పెట్టకూడదు. ఆ అబద్ధం అనే పాపము, నేత్రాశ అనే పాపము, ఈర్ష అనే పాపము, ఆ పాపముతో నీవు నూతన సంవత్సరం అడుగు పెట్టడానికి వీలు లేదు. దేవునికి స్తోత్రం. మన హృదయాలు పరిశుద్ధపరచుకుందాం, పవిత్రపరచుకొని నూతన సంవత్సరం అడుగు పెడదాం. ప్రభు ఈ మాటలు దీవించును గాక. గట్టిగా చప్పట్లు కొడదామా? కొంచెం మోగినట్టు కొడదామా? హల్లెలూయా.